అతను కార్ కొన్నాడు, అతను నాకు కార్ కొనిచ్చాడు. ఆమె ఫ్రూట్స్ తెచ్చింది, ఆమె నా కోసం ఫ్రూట్స్ తెచ్చింది. ఓకే, నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని రా, నాకు ఒక పుస్తకం కొనివ్వు. అతను వాళ్ళ పిల్లలకి టాయ్స్ కొనిచ్చాడు. అతను ఒక ఇల్లు కొన్నాడు, తన పిల్లల కోసం టాయ్స్ కొనిచ్చాడు. ఇలాంటి సెంటెన్సెస్ అవన్నీ కూడా చూడడానికి సింపుల్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్, దే విల్ డ్రాప్ యూ ఇన్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. I have seen so many students making mistakes while talking, about these things. But in today's class, we are going to get some clear picture about how to talk and how to use all these things in the simplest manner. Welcome back to English Ramesh, fall in love with English. Well guys, 22nd నుండి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి, జూమ్ క్లాసెస్. ఈ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి ఆన్లైన్ క్లాసెస్ అని మెసేజ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాట్సాప్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేసి ఈ నెంబర్ కి సెండ్ చేయండి. ఓకే, సో లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. చాలా సింపుల్ గా కనిపించినా కూడా మాట్లాడలేదు, అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ఉన్న కైండ్ ఆఫ్ డిఫికల్టీ. ఎవ్రీథింగ్ సీమ్స్ సింపుల్ అండ్ ఈజీ, బట్ when you want to speak, when you want to start speaking, everything becomes difficult and confusing, of course, కదా. ఇంగ్లీష్ తో ఉన్న ట్రికీ థింగ్సే అది. కాకపోతే మనం ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక ప్రాక్టికల్ గా నేర్చుకుంటామో, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ ఈవెన్ వెన్ యు ఆర్ టాకింగ్ యాజ్ వెల్. ఓకే, చూద్దాం. యూజువల్ గా బై అంటే కొనడం, బాట్ పాస్ట్ వర్బ్ నెంబర్ 2, వర్బ్ నెంబర్ 3 యాజ్ వెల్ బాట్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. బ్రింగ్ అంటే తీసుకురావడం, బ్రింగ్ అంటే తేవడం, తీసుకురావడం. వర్బ్ నెంబర్ 2 ఏంటి? బ్రాట్. అండ్ వర్బ్ నెంబర్ 3 సేమ్ యాజ్ వెల్, బ్రాట్. ఓకే, ఇవి మైండ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దాం కొన్ని సెంటెన్సెస్ ని. ఇక్కడ బై మీ అడ్రస్, బై మీ అడ్రస్ అంటే నాకు ఒక డ్రెస్ కొనిపెట్టు అని యూజువల్ గా అడుగుతుంటాం. ఇంట్లో పేరెంట్స్ తో చెప్తా ఉంటాం కదా, బై మీ అ బైక్, బై మీ అ బైసికల్. ఓకే, బై మీ అ చెస్ బోర్డ్, లేకపోతే బై మీ అ కంప్యూటర్, నాకు కంప్యూటర్ కొనివ్వు, నాకు ల్యాప్టాప్ కొనివ్వు, నాకు బైక్ కొనివ్వు. బై మీ ఎ స్కూటీ, నాకు ఒక స్కూటీ కొనివ్వు అని మనం ఇంట్లో పేరెంట్స్ అడుగుతా ఉంటాం. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఆస్క్. బై మీ ఎ బైక్, I'm not able to go to the college on bus. బస్ లో నేను కాలేజ్ వెళ్ళలేకపోతున్నా. బై మీ ఏ స్కూటీ, నాకు ఒక స్కూటీ కొనిపెట్టు. బై మీ ఏ కార్, నాకు ఒక కార్ కొనివ్వు. లేకపోతే బై మీ ఏ బైక్, నాకు బైక్ కొనివ్వు. ఇట్లా చెప్తా ఉంటాం. ఇక్కడ బై మీ అ డ్రెస్, ఓకే, నాకు ఒక డ్రెస్ కొనివ్వండి లేదా కొనివ్వు అని చెప్తున్నాం. ఇక్కడ బ్రింగ్ మీ అ కప్ ఆఫ్ కాఫీ అంటే, బ్రింగ్ మీ అ కప్ ఆఫ్ కాఫీ అంటే నాకు ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని రా అని చెప్తున్నాం. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద గైస్ ఐ హావ్ సీన్ దెమ్ టాకింగ్ లైక్ దిస్. ఇట్లా కాకుండా ఏమని చెప్తారంటే, బై అ డ్రెస్ ఫర్ మీ అంటారు, బ్రింగ్ ఎ కాఫీ ఫర్ మీ అని చెప్తూ ఉంటారు. విచ్ ఈస్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే దట్ దే ఆర్ రాంగ్, బట్ దిస్ వన్ సౌండ్స్ బెటర్. మనం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఇంకా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉండాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ పర్సనలీ. ఓకే, ఇప్పుడు చూడండి, బై ఎ డ్రెస్ ఫర్ మీ అనేది ఎట్లా ఉంటుంది, బై మీ ఎ డ్రెస్ ఎట్లా ఉంది, సింపుల్. ఇక్కడ బై బ్రింగ్ అ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ అనేది ఎట్లా ఉంది, బ్రింగ్ మీ అ కప్ ఆఫ్ కాఫీ. ఇట్ సౌండ్స్ ప్రాక్టికల్ అండ్ నైస్ కదా. సో ఐ వాంట్ యూ గైస్ టు ఫాలో దీస్ థింగ్స్ అన్నమాట. లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ షీ bought me a new house. She bought me a new house. ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది, ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది, లేదా ఆమె నాకు కొనిచ్చింది. ఎనీథింగ్. ఓకే, బోత్ ఆర్ సేమ్, రైట్? She brought me some sweets. ఆమె నాకు కొన్ని స్వీట్స్ తెచ్చింది. She brought me some sweets. ఇక్కడ చూడండి, she brought me అంటే ఆమె నాకు తెచ్చింది అని అర్థం. ఏంటి? some sweets. ఇక్కడ షీ బాట్ మీ, ఆమె నాకు కొన్నది. ఏం కొన్నది? అ న్యూ హౌస్. ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది. షీ బ్రాట్ మీ సమ్ స్వీట్స్, ఆమె నాకు కొన్ని స్వీట్స్ తెచ్చింది అని. అయితే యూజువల్ గా చూడండి, ఏంటి ఇట్లా వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, ఏమైంది ఇట్లా వచ్చినావు అని అడుగుతుంటాం యూజువల్లీ మన కన్వర్సేషన్ లో. అలాంటప్పుడు
వాట్ బ్రింగ్స్ యూ హియర్. నైస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాట్ బ్రింగ్స్ యూ హియర్, ఏంటి ఇట్లా వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు అని అడుగుతాం కదా మనం. అలాంటి సిచ్యువేషన్ లో వాట్ బ్రింగ్స్ యూ హియర్ అండ్ వాట్ బ్రాట్ యూ హియర్, both are same, of course both can be used in the same sense. What is the reason behind your coming here, నువ్వు ఇక్కడికి వచ్చిన దాని వెనకాల రీజన్ ఏంటి, ఏ పని మీద వచ్చినావు, ఏ కారణం చేత వచ్చినావు, ఏంటి ఇట్లా పడి వచ్చినావు అని అడగడానికి వాట్ బ్రింగ్స్ యూ హియర్ ఆర్ వాట్ బ్రాట్ యూ హియర్, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ లో ఏదైనా యూజ్ చేయండి. ఎప్పుడు ఏంటి ఇట్లా వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు అని అడిగేటప్పుడు వాట్ బ్రింగ్స్ యూ హియర్ ఆర్ వాట్ బ్రాట్ యూ హియర్, ఈ రెండిట్లలో మీ ఇష్టం, దట్స్ యువర్ చాయిస్. ఇక్కడ ఐ వాంట్ యూ టు యాక్చువల్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్ అన్నమాట. ఏంటి ఇక్కడ అంటే చూడండి, అతను కార్ కొన్నాడు, అతను నాకు కార్ కొన్నాడు. ఓకే, అతను నాకు కార్ కొన్నాడు, ఇక్కడనేమో అతనే కార్ కొన్నాడు, అంతే, ఎవరికైనా చెప్పట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, హీ బాట్ అ కార్, హీ బాట్ అ కార్ అంటే అతను ఒక కార్ కొన్నాడు అని అర్థం. ఇక్కడ మాత్రం హీ బాట్ మీ, హీ బాట్ మీ అ కార్. హీ బాట్ మీ అంటే నన్ను కొనడం కాదు, హీ బాట్ మీ అ కార్ అంటే నాకు అతను కార్ కొన్నాడు అని, నాకు అతను కార్ కొనిచ్చిండు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మదర్ టంగ్. హీ బాట్ మీ ఎ కార్ అంటే అతను నాకు కార్ కొన్నాడు, హీ బాట్ అ కార్ అంటే అతను కార్ కొన్నాడు, అంతే. ఓకే, కమింగ్ హియర్ దిస్ ఎగ్జాంపుల్ విల్ గెట్ యూ సూపర్ క్లారిటీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ షీ బ్రాట్ అంటే ఆమె తెచ్చింది, ఏం తెచ్చింది, సమ్ ఫ్రూట్స్. షీ బ్రాట్ సమ్ ఫ్రూట్స్, ఆమె కొన్ని పండ్లు తెచ్చింది అని చెప్తున్నా. ఇక్కడ షీ బ్రాట్ మీ సమ్ ఫ్రూట్స్ అంటే ఆమె నాకు కొన్ని పండ్లు తెచ్చింది అని, ఆమె నాకు తెచ్చింది ఏంటి, కొన్ని పండ్లు, ఫ్రూట్స్. ఇక్కడనేమో ఆమె తెచ్చింది కొన్ని ఫ్రూట్స్ అని చెప్తున్నా, ఎవరి కోసం అని చెప్పట్లేదు. షీ బ్రాట్ సమ్ ఫ్రూట్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్ లో చెప్తున్నాం. సెకండ్ సెంటెన్స్ లో షీ బ్రాట్ మీ సమ్ ఫ్రూట్స్ అంటే ఆమె నాకు కొన్ని పళ్ళు తెచ్చింది అని చెప్తున్నాం. ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాగే రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ ని నాకు కమెంట్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఎట్లా అంటే, అతను బుక్ కొన్నాడు, అతను నా కోసం బుక్ కొన్నాడు, నాకు బుక్ కొన్నాడు, లేదా నాకు బుక్ కొనిచ్చిండు అని. ఓకే, ఈ విధంగా. అలాగే అతను ఒక ఫ్లాట్ కొన్నాడు, అతను నాకు ఫ్లాట్ కొనిచ్చాడు. ఈ రెండు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. ఇంకా ఛానల్ డెవలప్ కావాలంటే ఎట్లయితుంది, కాదు. అయినా ఓకే, ఐ కీప్ గోయింగ్ ఆన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎట్లా ఉంటుంది, హూ బాట్ యు దిస్ కార్, హూ బాట్ యు దిస్ కార్, ఈ కార్ నీకు ఎవరు కొన్నారు, లేదా ఈ కార్ నీకు ఎవరు కొనిచ్చారు అని అడుగుతున్నాం. ఓకే, ఈ కార్ నీకు ఎవరు కొన్నారు లేదా ఎవరు కొనిచ్చారు అని చెప్పి అడుగుతున్నాం. వెల్, కమింగ్ టు దిస్ క్వశ్చన్, హూ బ్రాట్ దీస్ ఫైల్స్ హియర్, హూ బ్రాట్ దీస్ ఫైల్స్ హియర్, ఇక్కడికి ఈ ఫైల్స్ ఎవరు తెచ్చారు అని అడుగుతున్నాం. ఓకే, ఎవరు తెచ్చారు అని అడుగుతున్నాం. ఎనీవే, ఇట్లా హూ బాట్ యు దిస్ కార్, ఈ కార్ ఎవరు కొనిచ్చారు నీకు, లేదా ఈ కార్ నీకు ఎవరు కొన్నారు. ఇక్కడ హూ బ్రాట్ దీస్ ఫైల్స్ హియర్ అంటే ఈ ఫైల్స్ ని ఇక్కడికి ఎవరు తెచ్చారు, లేదా హూ బ్రాట్ యు దిస్ కాఫీ, ఈ కాఫీ నీకు ఎవరు తెచ్చారు అని కూడా అడగవచ్చు. హూ బ్రాట్ యు దిస్ కాఫీ, ఈ కాఫీ నీకు ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు, నో ప్రాబ్లం. మన చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, డాడ్ ని మామ్ తిట్టడం కావచ్చు, లేకపోతే ఇన్ డిఫరెంట్ కేసెస్ ఏమంటామంటే, ఇట్స్ బీన్ 10 years సిన్స్ వి గాట్ మ్యారీడ్, మనకు పెళ్లి అయ్యి 10 ఏళ్ళు అయింది, యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాట్ మీ ఎ శారీ, ఒక్క చీర కూడా నువ్వు నాకు కొనివ్వలేదు. మనకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలంలో, ఇన్ ద టైమ్, డ్యూరింగ్ ద టైమ్, యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాట్ మీ ఎ శారీ, నాకు ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు అనేది చాలా సార్లు మనం వింటూ ఉంటాం. ఇట్ హాస్ బీన్ 10 years సిన్స్ వి గాట్ మ్యారీడ్ అంటే మనకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాట్ మీ ఎ శారీ. ఓకే, ఒక్క శారీ కూడా నువ్వు నాకు కొనిపెట్టలేదు, కొనివ్వలేదు అని అర్థం. ఓకే, యా, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ స్ట్రైకింగ్ ఉంటాయి, దే విల్ బి రిమైనింగ్ ఇన్ ద మైండ్ ఫర్ ఎవర్ అన్నమాట. ఓకే, అండ్ యూ కేంట్ బై మీ విత్ మనీ,
నువ్వు నన్ను డబ్బుతో కొనలేవు. యూ can't buy me with your dollars, with millions. నీ మిలియన్స్ ఆఫ్ మనీతో, విత్ యువర్ డాలర్స్ తో, లేకపోతే విత్ యువర్ మనీ యూ కెనాట్ బై మీ. నువ్వు నీ డబ్బుతో నన్ను కొనలేవు అని చెప్తున్నావు. దిస్ హార్డ్ వర్క్ బ్రాట్ హిమ్ ద గ్రేట్ ర్యాంక్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామ్స్. ఎక్స్క్యూజ్ మీ. హిస్ హార్డ్ వర్క్ లేకపోతే హిస్ స్మార్ట్ వర్క్ బ్రాట్ హిమ్ అంటే తీసుకొచ్చింది, అతని హార్డ్ వర్కే అతనికి ఈ గ్రేట్ ర్యాంక్ తీసుకొచ్చింది అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఏమని చెప్తామో, హిస్ హార్డ్ వర్క్ బ్రాట్ హిమ్ ద గ్రేట్ ర్యాంక్ అంటే అతని హార్డ్ వర్కే అతనికి ఒక గ్రేట్ ర్యాంక్ తీసుకొచ్చింది. మోడీ ఇమేజ్ హ్యాస్ బ్రాట్ బీజేపీ మోర్ దాన్ 300 సీట్స్ అంటే మోడీ ఇమేజ్ ఏదైతే ఉందో అదే బీజేపీకి 300 సీట్లు తీసుకొచ్చింది అని చెప్తున్నాం. ఓకే గైస్, సో దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే. ఆన్లైన్ క్లాసెస్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది 22nd ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఈ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి ఆన్లైన్ క్లాసెస్ అని మెసేజ్ పెట్టండి. వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ ఇంగ్లీష్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. వెల్కమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ లెర్నింగ్. అద్భుతంగా నేర్చుకోవచ్చు. ట్రస్ట్ మై వర్డ్స్ అండ్ ట్రస్ట్ మై కంటెంట్. ఓకే, that's it for today. Let's meet tomorrow. Bye.